నమస్కారం. సిక్కోలు హృదయ స్పందన న్యూస్ స్వాగతం. నేను మీ వెంకట్. ఈ రోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. ప్రతిభను గుర్తించి వెన్నుతట్టి ప్రోత్సహించాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. 10వ తరగతి ఇంటర్ ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు షైనింగ్ స్టార్ అవార్డులు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సూచనలతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇటీవల విడుదలైన ఫలితాల్లో అత్యధిక మార్కులు షైనింగ్ స్టార్స్ అవార్డులతో సత్కరించే కార్యక్రమాన్ని స్థానిక 80 అడుగుల రోడ్డులో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్, నర్సనపేట శ్రీకాకుళం శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి, గొండు శంకర్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జిల్లా ఇన్ఛార్జి మంత్రి మాట్లాడుతూ విద్యార్థులకు అవార్డులు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. విద్యార్థుల్లో మంచి ఉత్సాహం తీసుకురావాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. రేపు ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే 20 సంవత్సరాల క్రితం నేను 10th క్లాస్ చదివి నీలాగే ఒక పౌరుడి కింద, ఒక స్టూడెంట్ కింద ఉన్నాను. ఈరోజు నాకు 20 years తర్వాత ఈరోజు ఒక శాసనసభ్యుడిగా, ఒక మంత్రిగా వ్యవహరిస్తున్నానంటే గతంలో మంచి చదువుకున్నాను కాబట్టి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు మాకు అవకాశం కల్పించారు. అలాగే మీరు మంచి చదువుతూ ఉన్నత చదువులకు వెళ్తే ఖచ్చితంగా ఒక మంచి సిటిజన్ కింద మీరు అయ్యే అవకాశం ఉంటుందని, మరి ఈ షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ ఖచ్చితంగా మీకు స్ఫూర్తి నింపి మీ తాలకు చైతన్యం ఇంకా డబుల్ చేసే దశగా మేము కోరుకుంటున్నామని. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ జిల్లాకి, ఈ ప్రాంతానికి ఒక ఎసెట్ కింద తయారవ్వాలి. ఎసెట్ అంటే మీరు ఒక మంచి సిటిజన్ కింద తయారయ్యి, ఒక ప్రయోజనకర సిటిజన్ తయారయ్యి మీ ఫ్యామిలీ తాలూకు రెప్యుటేషన్ పెంచే దశగా, ఒక మంచి కుటుంబాన్ని ఏర్పరిచే దిశగా మీరందరూ కూడా తయారవుతారని మీ అందరూ భావిస్తూ, ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఎవరైతే ఈరోజు అవార్డ్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ, మరి అంతేకాకుండా ఎవరైతే విన్ అవ్వలేదో వాళ్ళు కూడా చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా విన్నర్స్ కింద భాగం. ఖచ్చితంగా మీకంటూ ఒక రోజు వస్తుంది, ఆ రోజు మీరు నిరూపించుకుంటే బాగుంటుందని అందరికీ కూడా సభయపూర్వకంగా తెలియజేసుకుంటూ, ఇక్కడ విచ్చేసిన పేరెంట్స్ అందరికీ కూడా మీరు మీ పిల్లల్ని ఎలాగైతే తీర్చిదిద్దుతున్నారో మరింత ప్రోత్సాహం ఇచ్చి భవిష్యత్ కాలంలో ఒక మంచి పౌరుడి కింద తీర్చిదిద్దాలని మీ అందరినీ కోరుకుంటూ, మరి అలాగే అధికారులు కూడా, టీచర్స్ కూడా వాళ్ళ సిలబస్ని కలవరుచుకుంటూ తెచ్చినటువంటి ప్రతి కొత్త సిలబస్ని కూడా వాళ్ళు ట్రైన్ అయ్యి పిల్లలకి నేర్పించే దశగా వాళ్ళు వెళ్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఒక మంచి అభినందనలు తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఏదైతే రివైవ్ చేస్తున్నారో మా యువ మంత్రి నారా లోకేష్ గారు దాన్ని గురించి అడాప్ట్ చేసుకుని ముందుకెళ్ళాలని కోరుకుంటూ, మరి అంతేకాకుండా ఈరోజు ప్రైవేట్, గవర్నమెంట్ స్కూల్స్ రెండు కూడా మంచి కాంపిటేటివ్ స్పిరిట్తో వెళ్ళాలి. ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ 60%, గవర్నమెంట్ స్కూల్స్ 40%. అలా కాకుండా ఎవరు ముందు వస్తామో, ఎవరు ఎక్కువ సాధిస్తామని ఒక మంచి దశగా మీరందరూ వెళ్ళాలని నేను అందరికీ కూడా కోరుకుంటూ, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. లోకేష్ అన్న గారు స్టాన్ఫోర్డ్లో చదువుకున్నారు. వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్ ఇన్ ద వరల్డ్. అన్నిటికంటే ఒక పెద్ద కాలేజెస్లో ఒకటి స్టాన్ఫోర్డ్ కాలేజ్. అలాంటి కాలేజీలో వెళ్ళి చదువుకొని మళ్ళీ తిరిగి వచ్చి రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకి సేవ చేయాలన్న ఆలోచనతో ఈరోజు ఒక మినిస్టర్గా ఉన్న తర్వాత ఆయన ఏ డిపార్ట్మెంట్ అయినా తీసుకోవచ్చు. అందులో ఐటీ ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి డిపార్ట్మెంట్, ఐటీ కూడా చేస్తున్నారు. ఇంకా అలాగే చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, వాటన్నిటికీ కూడా ఆయన ప్రాతినిధ్యం వహించవచ్చు. కానీ ఎడ్యుకేషన్ ఎందుకు తీసుకున్నారు? ఎడ్యుకేషన్ సాధారణంగా చాలా ఛాలెంజింగ్ డిపార్ట్మెంట్గా ఉంటుంది. పిల్లలతో కూడింది, ప్రతి ఇయర్ ఎగ్జామ్స్ అని, ఎన్నో ఇష్యూస్ అని, స్కూల్స్ డెవలప్మెంటు, ఇలా అన్నీ తీసుకుంటే టీచర్స్ తాలూకా ఇష్యూస్, ఇండస్ట్రీ తాలూకా ఇష్యూస్, ప్రైవేట్ స్కూల్స్, ఇలా అన్నీ చూస్తే చాలా ఛాలెంజింగ్ టాస్క్ ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రన్ చేయాలని. కానీ లోకేష్ అన్న గారు ఎందుకు తీసుకున్నారనంటే ఛాలెంజెస్ ఎన్ని ఉన్నా సరే అందులో ఉండే పవర్ని ఆయన చూసుకున్నారు. ఆ పవర్ ఏంటంటే మన స్టూడెంట్స్, మీరందరూ కూడా ఆయనకి పవర్ లాంటి వాళ్ళు. మీ అందరినీ కూడా నేను డెవలప్ చేయగలిగితే, మన స్టూడెంట్స్ని సరైన మార్గంలో నేను నిలిపించగలిగితే మన రాష్ట్రం అద్భుతంగా డెవలప్ అవుతుందనే ఆలోచనతో ఛాలెంజింగ్ అయినా ఆయన ఈ ఎడ్యుకేషన్ సెక్టర్ని రిఫార్మ్స్ తీసుకొని రావాలని సెలెక్ట్ చేసుకొని ఈరోజు చాలా చక్కగా పనిచేస్తూ మంచి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేస్తున్నారు. మనం అందరికీ హైదరాబాద్ తాలూకు స్టోరీ తెలుసు.
హైదరాబాద్ ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేసి ఈరోజు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీస్గా ఈరోజు తయారైంది. మనకి కూడా చాలామంది ఎవరైనా మంచి ఉద్యోగం కావాలంటే చలో హైదరాబాద్ వెళ్దాం, ఒక ఐటీ ఉద్యోగం కావాలన్నా, సాఫ్ట్వేర్కి సంబంధించిన ఫార్మా అయినా, ఇంకేదైనా ఇండస్ట్రీకి సంబంధించి అన్నీ అక్కడ హైదరాబాద్లో ఉన్నాయి, అవన్నీ కూడా అక్కడికి ఉద్యోగాలు మనకు వస్తాయని ఎక్కువ దృష్టి మనకి హైదరాబాద్ మీద వెళ్తుంది. అది ఎలా తయారైంది హైదరాబాద్? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ప్రకారం ఆ రోజు తీసుకున్నట్టు సుమారు 25 years బ్యాక్ ఆ రోజు ఒక ప్లాన్ ప్రకారం ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తే రేపు హైదరాబాద్ డెవలప్ అవుతుందని అక్కడ ఎయిర్పోర్ట్స్ కానీ, లేకపోతే రోడ్స్ కానీ, టెలికాం రిఫార్మ్స్ కానీ ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి జీనోమ్ వ్యాలీ అని డిఫరెంట్ ఇండస్ట్రీస్కి హైదరాబాద్ వేదికగా తయారు చేసి ఆ రోజు కొన్ని ప్రోగ్రామ్స్ చేశారు. అది అలాగులా డెవలప్ అయింది. విద్యాశాఖలో పలు కార్యక్రమాలు జరుగుతుంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ప్రశంసాపత్రం, మెడల్తో పాటు నగదు బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి తిరుమల చైతన్య, ఆర్ఐఓ దుర్గారావు, డివిఏఓ ఆర్ సురేష్ కుమార్, ఆర్డీఓ సాయి ప్రత్యూష, జిల్లాలో అన్ని మండలాల పాఠశాలలు, కళాశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల రోజుల పాటు నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా వ్యాప్తంగా మాస్ యోగా ర్యాలీ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా గ్రామ, సచివాలయ, మండల, డివిజన్, జిల్లా స్థాయిలో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ వెల్లడించారు. అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పౌరులు పెద్ద ఎత్తున పాల్గొనడం ఈ కార్యక్రమానికి విశేష ఆకర్షణగా నిలిచింది. సోమవారం ఉదయం 7 గంటలకు శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల నుంచి 7 రోడ్ల జంక్షన్ వరకు జరిగిన యోగా ర్యాలీలో స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్, కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం 7 రోడ్ల కూడలి వద్ద మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 21న విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి హాజరు కానున్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 14న సన్నాహక కార్యక్రమాలు నిర్వహిస్తామని, జిల్లా నుంచి 80,000 మంది యోగా ఔత్సాహికులు విశాఖకు వెళ్లి ప్రధాన కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు. యోగాను జీవన శైలిలో భాగంగా మార్చుకోవాలనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ ర్యాలీలో ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, ఆర్డీఓ కె సాయి ప్రత్యూష, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, డోమా పీడీ సుధాకర్, జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ జగదీష్, మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ బి శాంతిశ్రీ, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పివిడి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. అర్జీలు పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మానా అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికలో ఆయన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీలపై నాణ్యమైన ఎండార్స్మెంట్ ఇవ్వాలని ఆదేశించారు. పంచాయతీరాజ్, మున్సిపల్ కార్పొరేషన్, ఎక్సైజ్ తదితర శాఖలకు సంబంధించి అర్జీల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. సోమవారం సేకరించిన అర్జీలలో రెవెన్యూ, పంచాయతీరాజ్, డోమా, మహిళా శిశు సంక్షేమం, రిజిస్ట్రేషన్, సర్వశిక్షా అభియాన్, మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా పంచాయతీ, ఏపీ ఈపీడీసీఎల్, జీజీహెచ్, విభిన్న ప్రతిభావంతులు తదితర శాఖల సమస్యలపై అర్జీలు స్వీకరించారు. అర్జీల స్వీకరణలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో శ్రీకాకుళం జిల్లా కీలక పాత్ర పోషిస్తుందని, ప్రతి నియోజకవర్గానికి స్పష్టమైన అభివృద్ధి దిశ, కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. జిల్లాలో ఉన్న సముద్ర తీరం, రవాణా వనరులు, వ్యవసాయ శక్తిని పూర్ణంగా వినియోగించుకుంటూ జిల్లా తలసరి ఆదాయాన్ని పెంచే దిశగా చర్యలు చేపడతామని తెలిపారు. మంగళవారం విజయవాడలోని సచివాలయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్ ద్వారా స్వర్ణాంధ్ర కార్యాలయాలను ప్రారంభించిన అనంతరం జరిగిన చర్చలో శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ పాల్గొన్న ఈ సమావేశంలో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు సునిశ్చిత దృష్టితో రాష్ట్రానికి P4 విధానాన్ని తీసుకొచ్చారు. ఇదే దేశానికే కాదు ప్రపంచానికి ఒక ఆదర్శమైన అభివృద్ధి మోడల్ అవుతుందని అన్నారు. ముఖ్యమంత్రి నుండి ప్రేరణ పొందుతూ నేను కూడా శ్రీకాకుళం జిల్లా 10 నిరుపేద కుటుంబాలను దత్తత తీసుకుంటున్నానని తెలిపారు. ముఖ్యమంత్రి నుండి ప్రేరణ పొందుతూ తాను కూడా శ్రీకాకుళం జిల్లాలో 10 నిరుపేద కుటుంబాలను దత్తత తీసుకుంటున్నానని తెలిపారు. జిల్లాలో పలు ప్రాజెక్టుల అమలుకు ఇప్పటికే రూపురేఖలు సిద్ధమయ్యాయని మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈల ఏర్పాటు ద్వారా ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడతామని, సేవా రంగానికి ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. తల్లికి వందనం కార్యక్రమాన్ని ఈ నెలలో ప్రారంభిస్తామని, ఆగస్టు 10 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మానా అహ్మద్ ఖాన్, ఆర్డీఓ సాయి ప్రత్యూష,
సిపిఓ లక్ష్మీ ప్రసన్న తదితరులు ఉన్నారు. పాత శ్రీకాకుళంలో జరుగుతున్న పెద్దమ్మ తల్లి, నౌకాలమ్మ తల్లి సిరిమానోత్సవం పండుగ నేపథ్యంలో జూన్ 10, 11 తేదీల్లో 2 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు చేపట్టి ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పొట్టి శ్రీరాములు జంక్షన్ నుంచి జిల్లా పరిషత్ సంతోషమాత గుడి, కలెక్టర్ బంగ్లా మీదుగా కునుకుపేటకు వెళ్లేటకు ఎటువంటి వాహనాలకు అనుమతి లేదని అన్నారు. 80 అడుగుల రహదారి, వాంబే కాలనీ మీదుగా కునుకుపేటకు వెళ్లేటకు కూడా వాహనాలకు అనుమతి లేదని, కునుకుపేట నుంచి కలెక్టర్ బంగ్లా, సంతోషమాత గుడి, జిల్లా పరిషత్ మీదుగా పొట్టి శ్రీరాములు జంక్షన్ కు చేరుకున్నట్టుకు వాహనాలకు అనుమతి లేదని, అదేవిధంగా కునుకుపేట నుంచి వాంబే కాలనీ మీదుగా 80 అడుగుల రహదారి మార్గంలో వెళ్లటకు కూడా వాహనాలకు అనుమతి లేదని అన్నారు. శ్రీకాకుళం పట్టణం నుంచి కునుకుపేటకు వెళ్లవలసిన వారు 80 అడుగుల రహదారి కూడలి, అరసవెల్లి, కాజీపేట మీదుగా కునుకుపేటకు చేరుకోవాలని అన్నారు. వాహనాల పార్కింగ్ నిమిత్తం పొట్టి శ్రీరాములు జంక్షన్ వద్ద పోలీస్ పెట్రోల్ బంక్ వెనుక భాగం ఖాళీ స్థలం, 80 అడుగుల రహదారి మార్గంలో ఎంపీ నివాసం పక్కన ఉన్న ఖాళీ స్థలం, అదేవిధంగా ఎగ్జిబిషన్ పక్కన ఉన్న వాకింగ్ మైదానంలో మాత్రమే వాహనాలు పార్కింగ్ చేయాలని అన్నారు. ఈ ట్రాఫిక్ మళ్లింపు చర్యలు జూన్ 10వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 12 గంటలకు సిరిమానోత్సవం పూర్తయ్యే వరకు ఉంటుందని, అదేవిధంగా జూన్ 11వ తేదీ బుధవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వర్తిస్తాయని, పోలీసులు తీసుకున్న ట్రాఫిక్ మళ్లింపు చర్యలను పాటించి పోలీసు వారికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని జిల్లా ఎస్పీ కోరారు. వినియోగదారులకు అన్ని రకాలుగా సౌలభ్యమైన అతి తక్కువ ధరకే లేఅవుట్లు అందించడమే తమ లక్ష్యమని ఈథర్ సిటీ సీఈఓ నగేష్ తెలిపారు. నగరంలోని స్థానిక సింహద్వారం సమీపంలో గల కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చిన్న ప్లాట్లు, అగ్రికల్చర్ ల్యాండ్స్ లేదా ఫార్మా ల్యాండ్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కొనుగోలుదారులు తీసుకున్న స్థలంలో మామిడి, సీతాఫలం, డ్రాగన్ ఫ్రూట్ వంటి ఫలాలు వేసి వాటి ఫలసాయాన్ని, ఆదాయాన్ని వినియోగదారులకు అందజేయడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో 2 అతిపెద్ద లేఅవుట్లు వేస్తున్నామని వివరించారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆర్గానిక్ డైరీ ఫామ్ ను అందుబాటులోకి ఉంచుతున్నామని అన్నారు. భారతదేశంలో ఈథర్ సిటీ సంస్థ 2వ స్థానంలో ఉందని అన్నారు. ఏడాదిన్నర కాలంలో సుమారు 1800 ప్లాట్లు అమ్మడం జరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన రేటుకే ప్లాట్లు విక్రయించినట్లు తెలిపారు. పంటపై ఇచ్చిన ఆదాయాన్ని 50-50 తీసుకోవడం జరుగుతుందని, ఈ సంస్థ ఫ్లాట్లో వేసి అందులో వ్యవసాయం మాత్రమే చేయడం జరుగుతుందని, పంట వేసిన 47 రోజుల నుండి ఆదాయం చేతికి వస్తుందని ఆయన వివరించారు. ఎండియు వ్యవస్థను కూటమి ప్రభుత్వం ఇటీవల అర్ధాంతరంగా తొలగించిన నేపథ్యంలో ఎండియు యూనియన్ నాయకులు ఈరోజు స్థానిక ఎన్జీ హోం నుంచి శ్రీకాకుళం జిల్లా పరిషత్ వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రీవెన్స్ లో జిల్లా అధికారులకు వినతిపత్రం అందించి తమకు న్యాయం చేయాలని, ప్రభుత్వానికి తమ విజ్ఞప్తిని పంపించాలని కోరారు. అనంతరం మీడియాతో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రౌత్ సూర్యనారాయణ మాట్లాడుతూ ఎండియు వ్యవస్థను రాత్రికి రాత్రి అనాలోచిత నిర్ణయంతో కూటమి ప్రభుత్వం తొలగించిందని, ఈ నిర్ణయంతో ఎంతమంది రోడ్డున పడ్డామని మళ్లీ ఒక్కసారి పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. యూనియన్ నాయకులు తిరుపతిరావు మాట్లాడుతూ ఎండియు వ్యవస్థను అంతర్ధానంగా ప్రభుత్వం తొలగించడం దారుణమని, వారికి సరైన ప్రత్యామ్నాయం చూపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎండియు ఆపరేటర్లు పాల్గొని వారి నిరసనను తెలియజేశారు. కార్గో ఎయిర్పోర్టుకు వ్యతిరేకంగా 1,00,000 సంతకాల సేకరణ చేయాలని రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రతినిధులు నిర్ణయించారు. కార్గో ఎయిర్పోర్టు పేరిట బలవంతపు భూదోపిడీ ఎందుకు చేస్తున్నారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు మధ్యల రామారావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోనారి మోహన్ రావు ప్రశ్నించారు. బలవంతపు భూసేకరణ వెంటనే ఆపాలని, సముద్ర తీర ప్రాంతాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టొద్దని, కార్గో ఎయిర్పోర్టుకు వ్యతిరేకంగా పలాసలోని ఓ కళ్యాణ మండపంలో కార్గో ఎయిర్పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కొమర వాసు, జోగి అప్పారావు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడుతూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పర్యావరణ దినోత్సవం రోజు ఒక మొక్కను నాటి ఎయిర్పోర్టు పేరుతో లక్షలాది చెట్లను ధ్వంసం చేయడానికి పూనుకుంటున్నారని విమర్శించారు. పలాస ప్రాంతం నుండి ఒక్క ట్రైన్ అయినా ఇతర ప్రాంతాలకు వేయించలేని మీరు కార్గో ఎయిర్పోర్టు పేరుతో బలవంతంగా భూములు గుంజుకోవడాన్ని కోరుకుంటున్నారా అని ప్రశ్నించారు. బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా దశలవారీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. రౌండ్ టేబుల్ సమావేశం ప్రారంభానికి ముందు కళాకారులు కె హేమసూదన్, కె బాలాజీరావు బృందం ఆటపాటతో అలరించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్ గణపతి, జీడీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి తేజస్వన్, అజయ్ కుమార్, కొర్ల హేమారావు చౌదరి, రైతు కూలీ సంఘం నాయకులు కోనే రమేష్, చీకటి ధనంజయ, పొట్టి ధర్మారావు, లండ రామస్వామి, గుండి లోకనాథం, భోగిరాజు తదితరులు పాల్గొన్నారు.
ఓ న్యూస్ ఛానల్లో అమరావతిపై జరిగిన చర్చను వివాదాస్పదంగా చిత్రీకరిస్తూ టీడీపీ కార్యకర్తలు ఛానల్ కార్యాలయాలపై దాడులకు దిగిన తీరును వైఎస్ఆర్సీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ తీవ్రంగా ఖండించారు. ఇది అధికార దౌర్జన్యానికి పరాకాష్ఠగా కృష్ణదాస్ అభివర్ణించారు. ఒక చర్చా కార్యక్రమాన్ని కారణంగా చూపి ఆస్తుల ధ్వంసం, ఉద్యోగులపై దాడులకు పాల్పడ్డాడని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. చర్చల్లో వ్యాఖ్యలు చేసిన కృష్ణరాజుపై పోలీసులు ఫిర్యాదులు తీసుకున్నా సాక్షి యాజమాన్యం వాటికి తమకు సంబంధం లేదని ఇప్పటికే వివరణ ఇచ్చినప్పటికీ దాడులు కొనసాగుతున్నాయని ధర్మాన పేర్కొన్నారు. చట్టపరంగా ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చు, కానీ మీడియా ఆస్తులపై దాడులు చేయడం సరికాదని, ఇది ప్రజాస్వామ్యానికి గాయంగా భావించాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కొమ్మినేనిని విడుదల చేయాలని డిమాండ్ చేసిన ధర్మాన ప్రస్తుతం రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుందని, రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగిస్తున్నదని మండిపడ్డారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో చట్టవిరుద్ధంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, కార్మికుల పోరాటంపై పోలీసు నిర్బంధాన్ని ఎత్తివేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు, పి తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కార్మికుల తొలగింపు ఆపాలని, తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, స్టీల్ ప్లాంట్ కార్మికుల పోరాటంపై పోలీసు నిర్బంధనకు వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యాజమాన్యం ఉక్కు కార్మికులపై కక్ష కట్టాయని, కార్మికులను తీవ్రంగా భయపెట్టి తొలగించి పోలీసు నిర్బంధంతో ఉక్కు కాంట్రాక్ట్ కార్మికుల పోరాటంపై ఉక్కు పాదం మోపాయని అన్నారు. స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం డిపార్ట్మెంట్లో పోలీసులను నియమించి పోలీసు నిర్బంధంతో భయానక వాతావరణం సృష్టించి కార్మికులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. కార్మికులను, యూనియన్ నాయకులను అరెస్టులు చేశారని, పోలీస్ స్టేషన్లో నిర్బంధించారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు అల్లు సత్యనారాయణ, ఎన్వి రమణ, కె సూరయ్య, పట్టణ కన్వీనర్ ఆర్ ప్రకాష్ రావు, ఏఐటియుసి జిల్లా నాయకులు చిక్కాల గోవిందరావు, బిఎస్ఎన్ఎల్ యూనియన్ నాయకులు ఎం గోవర్ధన్ రావు, ఎండిఎం యూనియన్ నాయకులు తూతిక ప్రవీణ్, నాగార్జున అగ్రికం యూనియన్ నాయకులు ఏ సత్యనారాయణ, ఎల్ రామప్పుడు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక కలెక్టరేట్ దరిలో గల శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో సిరిమానోత్సవం సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు ఈ రోజు నిర్వహించారు. ఈ రోజు అమ్మవారిని టీడీపీ సీనియర్ నాయకులు విభూతి సూరిబాబు, ప్రేమకుమారి దంపతులు కుమార్తెలు యశస్సుని, డాక్టర్ గంగాధర్, డాక్టర్ తేజస్సుని, డాక్టర్ శేష్ కుమార్లు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పంచామృత అభిషేకాన్ని అర్చకులు నిర్వహించి తీర్థ ప్రసాదాలను సూరిబాబు దంపతులకు అందజేశారు. సూరిబాబు దంపతులకు ఆలయ కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు. సూరిబాబు మాట్లాడుతూ సిరిమానోత్సవం సందర్భంగా అమ్మవారికి పంచామృత అభిషేకం నిర్వహించినట్లు తెలిపారు. అమ్మవారి దయ అందరి యందు ఉండాలని తాను ఆకాంక్షించినట్లు తెలిపారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని, అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 10న జరిగే పాత శ్రీకాకుళంలోని పెద్దమ్మ తల్లి, నూకాలమ్మ తల్లి సిరిమానోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టాలని, భక్తులు ప్రశాంతంగా అమ్మవార్లను దర్శించుకునేందుకు పటిష్టమైన చర్యలు, బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు ఎస్పీ కెవి మహేశ్వరరెడ్డి ఆదేశించారు. జూన్ 10వ తేదీ మంగళవారం పెద్దమ్మ తల్లి, నూకాలమ్మ తల్లి సిరిమానోత్సవం అమ్మవార్ల పండుగ జరగనున్న నేపథ్యంలో రూట్ మ్యాప్, బందోబస్తు, ట్రాఫిక్ మళ్లింపు తదితర ఏర్పాట్లను జిల్లా ఎస్పీ కెవి మహేశ్వరరెడ్డి ఆదివారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తో కలిసి బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ, జిల్లా పరిషత్, నక్కవీధి, సంతోషమాత గుడి, కలెక్టర్ బంగ్లా తదితర రహదారి మార్గంలో కాలినడకన సందర్శించి భక్తుల దర్శనం, క్యూ లైన్లు, బందోబస్తు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించి సిరిమానుకు వెళ్లే రహదారి మార్గాన జిల్లా ఎస్పీ పరిశీలించి సిరిమాను తిరిగే సమయంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా విద్యుత్ శాఖ అధికారుల సహాయంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. ఎండ తీవ్రతను బట్టి మున్సిపల్ శాఖ అధికారులు సమన్వయంతో రహదారికి ఇరువైపులా మంచినీటి సదుపాయాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. అదేవిధంగా అమ్మవార్ల సిరిమాను తిరిగే ప్రదేశాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గుడి లోపల, క్యూ లైన్ల వద్ద, ముఖ్య కూడళ్ల వద్ద, సిరిమాను తిరిగే ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించాలని అన్నారు. ఈ సందర్శనలో ఆర్డీఓ సాయి ప్రత్యూష, డీఎస్పీ వివేకానంద, సిఐలు పైడిపు నాయుడు, నాగరాజు, ఇతర శాఖల అధికారులు, పోలీసు అధికారులు ఉన్నారు. జలమూరు మండలం టెక్కలపాడు గ్రామంలో తనకు చెందిన ఇళ్ల స్థలాన్ని ఆ గ్రామానికి చెందిన చెంచుల కృష్ణమూర్తి ఆక్రమించుకుంటూ వేధిస్తున్నారని,
చంపుతామని బెదిరిస్తున్నారని గ్రీవెన్స్ లో ఈ రోజు దివ్యల వెంకటరమణకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఇచ్చిన అనంతరం ఆయన మాట్లాడుతూ 1976లో తన తండ్రి దివ్యల సబోర్డుకి ప్రభుత్వం 5 సెంట్లు స్థలం ఇచ్చిందని, దానిలో 1994 సంవత్సరంలో పక్కా ఇల్లు నిర్మించారని, దాంట్లో తన తండ్రి వారసులైన తాము నివాసం ఉంటున్నామని వివరించారు. తమ ఇంటి పెరట్లో 1 సెంటు స్థలం తమ గ్రామ అగ్రకుల పెత్తందారుడు చెంచుల కృష్ణమూర్తి ఆక్రమించుకున్నారని ఆరోపించారు. తమ ఇంటి ప్రహరీ గోడలో బుల్డోజర్ తో రాజకీయ నాయకుల మద్దతుతో ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత స్థాయి అధికారులు ఈ వ్యవహారంపై దృష్టి సారించి న్యాయం చేయాలని కోరారు. ఫిర్యాదుదారుల సమస్యల పట్ల సానుకూలంగా వ్యవహరించి పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ 57 మంది అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వారితో ముఖాముఖి మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలను తెలుసుకుని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఫిర్యాదుదారుల అర్జీలు, వారి వివరాలు సంబంధిత పోలీసు అధికారులకు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత పోలీసు అధికారులకు తెలియపరిచి చట్ట ప్రకారం చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పట్ల అత్యంత ప్రాధాన్యతిస్తూ నిర్లక్ష్యం వహించకుండా త్వరితగతిన పరిష్కారం చూపాలని సూచించారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ స్వయంగా వృద్ధులు, వికలాంగులు, అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆయా ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను నిర్ణీత సమయంలో జిల్లా పోలీస్ కార్యాలయానికి నివేదిక రూపంలో పంపించాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. యోగా ప్రతి ఒక్కరి దినచర్యలో ఒక భాగంగా చేసుకోగలిగితే మన వెంట ఆరోగ్యం ఉన్నట్లే అని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా నరసన్నపేట మండల పరిషత్ కార్యాలయం నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించి అనంతరం మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యోగా పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయని వివరించారు. దీనికి కారణం యోగా చేయడం వలన సంపూర్ణ ఆరోగ్యం ప్రతి ఒక్కరికి లభిస్తుందన్న అంశంతో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నెల రోజుల పాటు కొనసాగిస్తున్నారని వివరించారు. ఈ నెల జూన్ 21న విశాఖపట్నంలో 5 లక్షల మందితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాలను చేపడుతున్నారని, ఆ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, యోగా సభ్యులు, ఆర్ఎస్ఎస్ సంఘ సభ్యులు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆదివారం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో సిఐలు, ఎస్ఐలు, రౌడీ షీటర్లకు, నేర చరిత్ర గల వారికి, పాత నేరస్తులకు, చెడు నడవడిక కలిగిన వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో రౌడీ షీటర్లకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ మేరకు పాత నేరస్తులు, సస్పెక్ట్ షీటర్లకు కౌన్సిలింగ్ కార్యక్రమం చేపట్టారు. చెడు అలవాట్లకు స్వస్తి చెప్పి సత్ప్రవర్తనతో మెలగాలని, ఎవరైనా దానికి భిన్నంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఎక్కడ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా చర్యలు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరించారు. పోలీసు వారి ఆదేశాలు, సూచనలను పెడచెవిన పెట్టి ప్రజాశాంతికి భంగం కలిగిస్తే రౌడీ షీటర్లపై చట్టపరంగా మరింత కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఎవరైనా సత్ప్రవర్తన మార్చుకోకుండా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానితుల కదలికలను పోలీసు శాఖ ఎల్లప్పుడూ గమనిస్తూ ప్రత్యేక నిఘా ఉంచుతోందని, నేర ప్రవృత్తి వినడాలని హితవు పలికారు. చిరుధాన్యాలైన ఊదలతో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలంటూ ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. రుచికి తీయగా ఉండే ఈ ఊదలతో తయారు చేసే ఆహారం మంచి బలవర్ధకమైంది, సులువుగా జీర్ణమవుతుంది. అందుకనే నార్త్ ఇండియాలో చాలా మంది ఉపవాస దీక్ష చేసే సమయంలో ఊదలతో చేసిన ఆహారాన్ని తీసుకుంటారు. ఊదలు శరీర ఉష్ణోగ్రతను సమస్థితిలో ఉంచుతుంది. ఊదలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. సులభంగా జీర్ణం కావడంతో ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వారికి ఇవి మంచి ఆహారం. ఊదల్లో పీచు పదార్థం అధికంగా ఉండటం వలన మలబద్ధకానికి, మధుమేహానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జీర్ణాశయంలో ముఖ్యంగా చిన్న ప్రేగులలో ఏర్పడే పుండ్లు పెద్ద ప్రేగులకి వచ్చే క్యాన్సర్ బారిన పడకుండా ఊదలు చేస్తాయని, ఉత్తరాఖండ్, నేపాల్లో ఊదలు ఆహారాన్ని గర్భిణీలకు, బాలింతలకు పెడతారని, గర్భవతులకు, పాలిచ్చే తల్లులకు చనుబాలు ఎక్కువ రావడానికి మంచి బలవర్ధకమైన ఆహారం కాలేయం, పిత్తాశయం శుభ్రపరచడానికి సహాయపడుతుంది. బ్లడ్ షుగర్ స్థాయిలు నియంత్రించడానికి, గుండె పనితీరు మెరుగుపరచడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పెద్దవారిలో మూత్రాశయ నియంత్రణకు, పిత్తాశయంలో రాళ్లను నిర్మూలించేందుకు, టైఫాయిడ్ వంటి విష జ్వరాలు నయం కావడానికి ఊదలు బాగా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సుని కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. మీరు అద్దములో మీ ముఖం చూస్తే ఋషులు హృదయంలో పరమాత్మను అంతర్గతంగా చూస్తారు. చేతులతో చేసినవారు చరిత్రలోనే మిగులుతారు. బుద్ధితో తపించేవారు సమాజంలో మసలుతారు. హృదయంలో నింపినవారు లోకంలో నిండుతారు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ను వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.